హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్టేట్ బ్యాంక్లో అకౌంట్ ఉన్న వాళ్ళు మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మీరు ఆన్లైన్లో చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. మీరు యోనో యాప్ కానీ ఇట్లా ఎస్బీఐ యోనో యాప్ కానీ యోనో లైట్ కానీ మీరు లాగిన్ అవ్వాలి అంటే మీకు నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఈ వీడియోలో ఎస్బీఐలో అకౌంట్ ఉన్న వాళ్ళు నెట్ బ్యాంకింగ్ అనేది ఎలా మీరు మొబైల్లోనే క్రియేట్ చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, దీనికోసం మీరు మీ గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కంటిన్యూ లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని పేజెస్ అయితే ఓపెన్ అవుతున్నాయి. ఇక్కడ మీరు న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది. దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు రెండు ఆప్షన్లు వస్తాయి, న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ లేకపోతే యాక్టివేట్ యూజర్ నేమ్ అని వస్తుంది. న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ అకౌంట్ నెంబర్ అడుగుతుంది, మీ సిఫ్ నెంబర్ అడుగుతుంది. మీ అకౌంట్ నెంబర్ వచ్చి అకౌంట్ నెంబర్, సిఫ్ నెంబర్ అనేది మీ బ్యాంక్ పాస్బుక్లో ఉంటుంది. తర్వాత మీ బ్రాంచ్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోమంటే ఇండియా కాబట్టి ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయమంటుంది. తర్వాత ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ రైట్కి సంబంధించి ఫుల్ ట్రాన్సాక్షన్ రైట్ అనేది సెలెక్ట్ చేసుకుని తర్వాత క్యాప్చా కోడ్ బాక్స్లో ఎంటర్ చేసి అగ్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఇప్పుడు అగ్రీ అనే ఆప్షన్ మీద సబ్మిట్ మీద క్లిక్ చేసి మీకు డీటెయిల్స్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ డీటెయిల్స్ అని ఫిల్అప్ చేసి మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తాను. అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఐ అగ్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద కనిపిస్తుంది. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత అకౌంట్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను అక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అని కనిపిస్తుంది కదా, కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు దీనికి సంబంధించి నెక్స్ట్ స్టెప్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీకు రెండు ఆప్షన్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ నెట్ బ్యాంకింగ్ అనేది మీరు ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ ద్వారా యాక్టివేట్ చేసుకుంటారా లేకపోతే బ్రాంచ్కి వెళ్ళి బ్రాంచ్ ద్వారా యాక్టివేట్ చేసుకుంటారా అంటున్నారు. ఏటీఎం కార్డు ఉంటే మీరు ఏటీఎం కార్డు ద్వారా ఈజీగా చేసుకోవచ్చు. బ్రాంచ్ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీరు బ్రాంచ్కి వెళ్ళాలి, అక్కడ నెట్ బ్యాంకింగ్ ప్రాసెస్ చేస్తారు. నేను ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ మన అకౌంట్కి యాక్టివేట్లో ఉన్నటువంటి డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తుంటాయి. ఇప్పుడు యాక్టివ్ కార్డు ఒకటి ఉంది, ఎక్స్పైర్ కార్డు ఒకటి ఉంది. ఫస్ట్లో మనకి యాక్టివ్ కార్డు ఒకటి కనిపిస్తుంది కదా, ఈ యాక్టివ్ కార్డు మీద మీకు ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు కార్డు సెలెక్ట్ అవుతుంది. తర్వాత కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఈ కార్డు ద్వారా ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కంపల్సరీ డెబిట్ కార్డు ఉంటేనే మీరు నెట్ బ్యాంకింగ్ అనేది క్రియేట్ చేసుకోగలరు. కాబట్టి డెబిట్ కార్డు అనేది డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ మీరు కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. కార్డు నెంబర్ ఆటోమేటిక్గా ఉంది. కార్డు మీద ఉన్న నేమ్, ఎక్స్పైరీ డేట్, కార్డు పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేసి ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ కార్డుకి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేషన్ సక్సెస్ అని మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత పేజ్ అనేది ఆటోమేటిక్గా ఇంకో నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ కొంత టైం అనేది తీసుకుంటుంది. ఒక 5 to 10 seconds అనేది మీరు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఇది నెక్స్ట్ స్టేజ్కి అయితే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు ఒక యూజర్ నేమ్ అనేది సెట్ చేసుకోమని చెప్తుంది. ఇక్కడ మీరు మీ యూజర్ నేమ్, మీకు ఏ యూజర్ నేమ్ కలితే ఆ యూజర్ నేమ్ సెట్ చేసుకొని తర్వాత పాస్వర్డ్ అనేది మీరు 2 సార్లు అనేది ఎంటర్ చేయాలి. బాక్స్ టిక్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ యూజర్ నేమ్ అనేది టైప్ చేస్తున్నాను. మీకు కావాల్సినటువంటి యూజర్ నేమ్ అనేది మీరు ఇక్కడ టైప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏ యూజర్ నేమ్ కావాలో ఆ యూజర్ నేమ్ అనేది ఇక్కడ మీరు టైప్ చేసుకోండి. తర్వాత యూజర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత చెక్ అవైలబిలిటీ మీద క్లిక్ చేసి యూజర్ నేమ్ అవైలబుల్ ఉందో లేదా చెక్ చేసుకోవచ్చు. అవైలబుల్ అన్నట్లయితే ఇక్కడ బాక్స్ టిక్ చేసి పాస్వర్డ్, మీకు నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఏది కాదు, మీకు ఏది కావాలంటే అది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఒక పాస్వర్డ్ శాంపుల్ ఎగ్జాంపుల్ అనేది పక్కన స్క్రీన్ మీద పెట్టిన పాస్వర్డ్ అనేది అలా స్ట్రిక్ట్గా ఉండాలి. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్లీ రిజిస్ట్రేషన్ ఫర్ నెట్ బ్యాంకింగ్ అనేసి మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లోజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఫస్ట్ పేజ్కి వచ్చిన తర్వాత కంటిన్యూ టు లాగిన్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ క్లిక్ చేసి ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసి తర్వాత కంటిన్యూ టు లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ టు లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇన్సేపు మనం సెట్ చేసుకున్నట్టు యూజర్ నేమ్, పాస్వర్డ్, తర్వాత ఇక్కడ మనం ఇన్సేపు సెట్ చేసుకున్నాం కదా ఆ యూజర్ నేమ్ అనేది పైన టైప్ చేయండి. తర్వాత పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఇవ్వండి. తర్వాత కింద కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ పైన కనిపిస్తున్నటువంటి బాక్స్లో ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను అన్ని డీటెయిల్స్ అనేటివి ఇక్కడ నేను ఎంటర్ చేసి నేను ఒకసారి నేను ఇచ్చినటువంటి డీటెయిల్స్తో లాగిన్ అయితే అవుతున్నాను. ఇప్పుడు నేను లాగిన్ మీద క్లిక్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనం ప్రతిసారి లాగిన్ అయినప్పుడు మన రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ నాకు వచ్చినటువంటి ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. మనం ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు మనకి ఈ స్టెప్స్ అనేవి కావాల్సి ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీరు కొన్ని డీటెయిల్స్ చూసినట్లయితే సెట్ ప్రొఫైల్ పాస్వర్డ్ అని కనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు నెట్ బ్యాంకింగ్ లాగిన్కి ఒక పాస్వర్డ్ సెట్ చేసుకున్నారు. ఈ ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేసుకోవాలంటే అప్డేట్ చేసుకోవాలంటే ప్రొఫైల్ పాస్వర్డ్ ఖచ్చితంగా ఉండాలి.
ప్రొఫైల్ పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత ఒక హింట్ క్వశ్చన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని ఒక ఆన్సర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ చేసుకోవాలంటే మీకు ఈ హింట్ క్వశ్చన్‌కి సంబంధించిన ఆన్సర్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ యూజర్ నేమ్, ప్రొఫైల్ పాస్వర్డ్, తర్వాత హింట్ క్వశ్చన్‌కి కావాల్సిన బైకు, లేకపోతే ఫేవరెట్ ఫుడ్డు, ప్లేస్ అన్ని డీటెయిల్స్ వస్తాయి. మీకు ఏ క్వశ్చన్ కావాలంటే మీరు ఆ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని దానికి రిలేటెడ్ ఉన్నటువంటి ఆన్సర్ అనేది మీరు ఇక్కడ బాక్స్‌లో అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ క్వశ్చన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు ఇక్కడ ఏ క్వశ్చన్ కావాలంటే మీరు ఆ క్వశ్చన్ అనేది ఈజీగా సెలెక్ట్ చేసుకొని ఈ క్వశ్చన్ అనేది మర్చిపోకుండా పెట్టుకోండి. క్వశ్చన్‌కి తగ్గట్టు ఆన్సర్ కూడా మీరు ఏమైతే టైప్ చేస్తారో ఆన్సర్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఫర్గాట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ ది బర్త్ అని అడుగుతారు. ఇక్కడ మీరు ఏ ప్లేస్‌లో పుట్టింటారో ఆ ప్లేస్ అనేది టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత కింద మీకు సబ్మిట్ అని కనిపిస్తుంది. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు నెట్ బ్యాంకింగ్ సక్సెస్‌ఫుల్‌గా అయితే మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. మీరు ఎప్పుడైనా సరే లాగిన్ అవ్వాల్సినప్పుడు సేమ్ ఇలా ప్రాసెస్ ద్వారా లాగిన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చెక్ అవైలబుల్ బ్యాలెన్స్ అని చెప్తే మీకు అవైలబుల్ బ్యాలెన్స్ వస్తుంది. ట్రాన్సాక్షన్ దగ్గర మీరు క్లిక్ హియర్ టు ట్రాన్సాక్షన్స్ మీరు ఏవేవైతే చేసింటారో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటు మనకు మన బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ కానీ, స్టేట్మెంట్స్ కానీ, ఇట్లా తర్వాత దీనికి సంబంధించి ఏదైనా సర్వీసెస్ కావాలన్నా, ఒకవేళ మొబైల్ నెంబర్స్ ఏదైనా అప్డేట్ చేసుకోవాలన్నా, మెయిల్ ఐడీ అప్డేట్ చేసుకోవాలన్నా అన్ని ఆప్షన్స్ మీరు ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకునేదానికైతే చాలా వరకు ఈజీగా అయితే ఉంటుంది. సో, ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్స్ ఎప్పుడెప్పుడు ఏ అమౌంట్లు పంపించారు, ఏంటి అన్ని డీటెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు స్టేట్మెంట్ కావాలన్నా, ఎవరికైనా అమౌంట్లు ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే ఈజీగా అయితే చేసుకునేదానికైతే అవకాశం ఉంటుంది. సో, ఎవరికైతే నెట్ బ్యాంకింగ్ కావాలో వాళ్ళు ఈ విధంగా అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు యోనో యాప్ ఉంటది కదా! మనకి ఎస్‌బీఐకి సంబంధించి యోనో యాప్ ఉంటది. ఆ యోనో యాప్ ద్వారా మీరు డౌన్‌లోడ్ చేసుకొని కూడా మీరు ఇలాంటి ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్‌తో మీరు లాగిన్ అయ్యేసి కూడా మీరు ట్రాన్సాక్షన్స్ అనేవి యోనో యాప్ ద్వారా కూడా మీరు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇందులో మీకు ట్రాన్సాక్షన్స్ సంబంధించి గాని సర్వీసెస్ అన్నీ కూడా మీకు బ్యాంక్‌కెళ్ళాల్సిన అవసరం లేకుండా మీరు అన్ని సర్వీసెస్ ఇందులోనే చేసుకునేదానికైతే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ దీనికి సంబంధించి ప్రొఫైల్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ అకౌంట్ సర్వీస్, అకౌంట్ స్టేట్మెంట్ గాని, ప్రొఫైల్ గాని, ఈ స్టేట్మెంట్స్ తర్వాత ఇక్కడ అన్ని దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎన్ని మంత్స్ స్టేట్మెంట్ కావాలంటే మీరు అన్ని మంత్స్ స్టేట్మెంట్ అనేది మరి ఈజీగా ఇక్కడ మనం డౌన్‌లోడ్ చేసుకునేదానికి అయితే కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు ఇక్కడ ఏదైనా స్టేట్మెంట్ కావాలన్నా, తర్వాత ఏదైనా సర్వీసెస్ కావాలా, మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవాలా, ఏంటి ఎన్ని మంత్స్ స్టేట్మెంట్ కావాలన్నా డైరెక్ట్‌గా మనకి ఇక్కడ ఫ్రమ్ డే టు డేట్ అంటే మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్టేట్మెంట్ కావాలని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు పీడీఎఫ్ కావాలా, లేకపోతే మీరు జస్ట్ స్టేట్మెంట్ చెక్ చేసుకోవాలనుకుంటున్నారా, ఇలా కొన్ని డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేసి మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్టేట్మెంట్ కావాలా, తర్వాత బ్యాలెన్స్ ఎంత కట్ అయింది, ఏంటి అన్ని డీటెయిల్స్ ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకి దీనికి సంబంధించి స్టేట్మెంట్ మొత్తం కూడా మనం డైరెక్ట్‌గా చూసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ పీడీఎఫ్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఈ స్టేట్మెంట్ మొత్తం కూడా పీడీఎఫ్ అయితే డౌన్‌లోడ్ కావడం జరుగుతుంది. ఈ పీడీఎఫ్ అనేది మీరు ఎక్కడైనా బ్యాంక్ స్టేట్మెంట్ ప్రూఫ్ అడిగినప్పుడు గాని, బ్యాంక్ స్టేట్మెంట్ అడిగినప్పుడు గాని, ఎవరికైనా కావాలంటే కూడా మీరు ఈ విధంగా సబ్మిట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ లేకపోతే మీరు ప్రతిసారి బ్రాంచ్‌కెళ్ళి ప్రతిసారి మీరు ఈ స్టేట్మెంట్ తీసుకొని ఇవ్వాలంటే ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా మీ నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఈజీగా అయితే ప్రాసెస్ అనేది చేసుకొని డౌన్‌లోడ్ అనేది చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో, ఈ విధంగా మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా మీకు అమౌంట్ ట్రాన్స్‌ఫర్స్ గాని, యూపీఐ పేమెంట్స్ గాని, తర్వాత మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలన్నా మొబైల్ నంబర్స్ కానీ, మెయిల్ ఐడీస్ అప్డేట్ కానీ ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకునేదానికైతే చాలా వరకు అవకాశం ఉంటుంది. మీరు యూజర్ ఐడీ, పాస్వర్డ్‌తో యోనో యాప్ కూడా లాగిన్ చేసుకోవచ్చు. సో, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.